యా గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం ట్రిగనామెట్రీలో లాస్ట్ క్లాసు మనకు ట్రిగనామెట్రిక్ వాల్యూస్ దాని యొక్క డెరివేషన్ పార్ట్ కూడా చూసాం. ఇప్పుడు మనం ట్రిగనామెట్రీలో నెక్స్ట్ క్లాస్ అయినటువంటి కాంపౌండ్ యాంగిల్స్ చూద్దాం. కాంపౌండ్ యాంగిల్స్ దీంట్లో మనకు కాంపౌండ్ యాంగిల్స్ అంటే ఇంతకుముందు సైన్ ఏ కాస్ ఏ, సైన్ బి కాస్ బి, అలాగే ట్యాన్ ఏ ట్యాన్ బి, అవన్నీ ఫార్ములా చూసాం. అయితే కాంపౌండ్ యాంగిల్స్లో భాగంగా ఫస్ట్ ఒక ఫార్ములా ఉంది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇది ఫస్ట్ ఉన్నటువంటి ఫార్ములా. దీనికి డెరివేషన్ పార్ట్ కూడా ఉందండి. కావాలంటే నెక్స్ట్ క్లాస్లో దీని యొక్క డెరివేషన్ కూడా చేయడానికి ప్రయత్నిస్తాను, కొంచెం లెంతీగా ఉంటుంది. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ సైన్ ఏ కాస్ బి కాస్ ఏ సైన్ బి. అలాగే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి చూడండి, దీని నుంచి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా కూడా ఉంటుంది చూడండి. ఈ సైన్ ఆఫ్ ఏ మైనస్ బిని మనం ఏం రాయొచ్చు, సైన్ ఆఫ్ ఏ ప్లస్ మైనస్ ఆఫ్ బి రాయొచ్చు కదా. ఓకే, నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఉంది చూడండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాకపోతే బి ప్లస్లో మైనస్ బి రాయాలి. సైన్ ఆఫ్ ఏ కాస్ ఆఫ్ బి ప్లస్లో మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ సైన్ బి ప్లస్లో సైన్ ఆఫ్ మైనస్ బి, అంతే కదా. నెక్స్ట్ దీన్ని ఏం రాయొచ్చు, సైన్ ఆఫ్ సైన్ ఏ కాస్ ఆఫ్ మైనస్ బి, కాస్ ఆఫ్ మైనస్ బి అంటే కాస్ బి, మళ్ళీ ఇక్కడ కాస్ ఏ, ఇక్కడ సైన్ ఆఫ్ మైనస్ బి అంటే మైనస్ సైన్ బి, మైనస్ ఇక్కడ వస్తుంది కాబట్టి మైనస్ సైన్ బి. అంటే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఈ రెండింటికి ఇది ఒకటి వస్తే ఇది ఒకటి వస్తుంది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇక్కడ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, రెండు సేమ్ ఉంటాయి, కాకపోతే ప్లస్ మైనస్ చూసుకోవాలి. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇది కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా చూడండి, కాస్ ఆఫ్ ఏ కాస్ ఆఫ్ మైనస్ బి, ఇందాక ఈ ఫార్ములా రాసాం కదా, మైనస్ సైన్ ఆఫ్ ఏ సైన్ ఆఫ్ మైనస్ బి. ఇందులో కాస్ ఏ కాస్ ఆఫ్ మైనస్ బి అంటే కాస్ బి, ఇక్కడ మైనస్ అలాగే ఉంది. సైన్ ఏ సైన్ ఆఫ్ మైనస్ బి అంటే మైనస్ సైన్ బి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ బి. ఇది కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. అలాగే ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి చూడండి, ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి, ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, అంతే కదా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ సైన్ థీటా బై కాస్ థీటా. ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏముంది చూడండి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి బై కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏంది, కాస్ ఆఫ్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇది ఫార్ములా. ఓకే, దీంట్లో మనము కాస్ బిని కాస్ ఏ కాస్ బిని కామన్ తీయండి. కాస్ ఏ కాస్ బిని న్యూమరేటర్లో డినామినేటర్లో కామన్ తీస్తే ఫస్ట్ న్యూమరేటర్ వచ్చేసి సైన్ ఏ, దీంట్లో కాస్ బి అనేది కామన్ వచ్చేసింది, ఇక్కడ కాస్ ఏ ఉంది కాబట్టి దీన్ని రాయొచ్చు బై కాస్ ఏ రాయొచ్చు, ప్లస్ దీంట్లో కాస్ ఏ కామన్ వచ్చింది కాబట్టి కాస్ బి అంటే సైన్ బి బై కాస్ బి రాయొచ్చు. ఓకే, బై మళ్ళీ ఇక్కడ కాస్ ఏ కాస్ బి కామన్, డినామినేటర్లో కూడా కాస్ బి కామన్ తీస్తే
ఇది 1 మైనస్ ఇక్కడ కాస్ ఏ కాస్ బి అంటే సైన్ ఆఫ్ ఏ సైన్ బి బై కాస్ ఏ కాస్ బి ఉంటాయి. ఓకే, కామన్ తీసాం కాబట్టి ఇది దీంట్లో కాస్ ఏ కాస్ బి కామన్ వచ్చింది. ఇక్కడ కాస్ ఏ కాస్ బి లేదు కాబట్టి బై అవుతుంది. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. చూడండి, కాస్ ఏ కాస్ బి కాస్ బి. ఇక్కడ చూడండి, సైన్ ఏ బై కాస్ ఏ ట్యాన్ ఏ ప్లస్ సైన్ బి బై కాస్ బి ట్యాన్ బి బై 1 మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ ట్యాన్ ఏ ఇంటూ సైన్ బి బై కాస్ బి ట్యాన్ బి. ఇది ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా. ఓకే, నెక్స్ట్ కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి చూడండి. కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాట్ అంటే 1/10 కదా, ఇక్కడ 1/tan ఆఫ్ ఏ ప్లస్ బి కూడా రాయొచ్చు. దీన్ని 1/tan ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఇది రెసిప్రోకల్ అయితే చూడండి, 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి బై ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ ట్యాన్ ఆఫ్ బి. ఇందులో ట్యాన్ ఏ ట్యాన్ బిని కామన్ తీయండి. మళ్ళీ ట్యాన్ ఏ ట్యాన్ బిని కామన్ తీస్తే ట్యాన్ ఏ ట్యాన్ బి పైన కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది, 1/tan ఏ ట్యాన్ బి మైనస్ 1 బై మళ్ళీ ఇక్కడ కూడా ట్యాన్ ఏ ట్యాన్ బిని కామన్ తీస్తే ఇక్కడ ట్యాన్ ఏ ఉంది కాబట్టి ట్యాన్ బి లేదు కాబట్టి ట్యాన్ ఏ బై ట్యాన్ బి ట్యాన్ ఏ కామన్ వచ్చింది కాబట్టి 1/tan బి ప్లస్ 1/tan ఏ. ఈ రెండు క్యాన్సిల్. 1/tan ఏ కాట్ ఏ కాట్ బి మైనస్ 1 బై ఇది కాట్ ఏ ప్లస్ కాట్ బి. ఇది కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అన్ని ఫార్ములాస్ ఒకసారి రాసుకుందాం. ఫస్ట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, ఇది ఒక ఫార్ములా. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, ఇది ఇంకో ఫార్ములా. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. నెక్స్ట్ ఇంకో ఫార్ములా ట్యాన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి బై 1 ప్లస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు cot of a plus b is equal to cot a cot b minus 1 by cot a plus cot b. Cot of a minus b is equal to cot a cot b plus 1 by cot a minus cot b. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. యాక్చువల్గా ఈ ఫార్ములాస్ అనేవి నెక్స్ట్ సబ్మల్టిపుల్ యాంగిల్స్లో ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడు చూద్దాం ఫస్ట్ సబ్మల్టిపుల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సైన్ ఆఫ్ 75 కనుక్కోవాలి.
సైన్ ఆఫ్ 75ని ఎలా కనుక్కోవాలి చూద్దాం. సైన్ ఆఫ్ 75 అంటే 75 మనం ఏం రాయొచ్చు, 45 ప్లస్ 30 రాయొచ్చు కదా, 75 అవుతుంది. సో సైన్ ఆఫ్ 45 ప్లస్ 30 ఇది ఏ ఫామ్లో ఉందో చూడండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో ఏంటంటే సైన్ ఏ కాస్ బి, అంటే సైన్ 45 కాస్ ఆఫ్ 30 ప్లస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫామ్లో చూడండి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, అంటే ప్లస్ కాస్ ఏ కాస్ ఆఫ్ 45 ఇంటూ సైన్ ఆఫ్ 30. మనకు ఆల్రెడీ తెలుసు సైన్ 45 వచ్చేసి 1/√2 కాస్ 30 √3/2 ప్లస్ కాస్ 15 కాస్ 45 1/√2 సైన్ 30 1/2 దట్ ఈక్వల్ √3/2√2 ప్లస్ 1/2√2. ఇప్పుడు √3 ప్లస్ 1/2√2 ఇది సైన్ 75 డిగ్రీస్. నెక్స్ట్ వచ్చేసి సైన్ 15 చూడండి. దీన్ని మనం ఏం రాస్తామంటే సైన్ ఆఫ్ 45 మైనస్ 30. దీంట్లో సేమ్ సైన్ 45 కాస్ ఆఫ్ 30 మైనస్ కాస్ 45 సైన్ 30. కేవలం ఈ మైనస్ ఒకటి చేంజ్ అవుతుంది. ఇది 1/√2 కాస్ 30 √3/2 మైనస్ 1/√2 సైన్ 30 1/2. ఇక్కడ √3 మైనస్ 1/2√2 ఇది సైన్ 15. సైన్ 15 కాస్ సైన్ 75 సేమ్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది, రెండు డిఫరెంట్. అది నెక్స్ట్ వచ్చేసి సైన్ 15 సైన్ 75 తర్వాత సైన్ కాస్ చూడండి. కాస్ నెక్స్ట్ కాస్ 15 వచ్చేసి కాస్ 15 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ 75 రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 75. సైన్ 75 ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ 1/2√2 అంతే కదా. సైన్ 75 √3 ప్లస్ 1/2√2. అలాగే కాస్ ఆఫ్ 75 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ 15 దట్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 15 దట్ ఈక్వల్ టు √3 మైనస్ 1/2√2. ఇవి ఫార్ములాస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ tan 15 ఈజ్ ఈక్వల్ టు సైన్ 15/కాస్ 15. సైన్ 15 ఎంత, √3 మైనస్ 1/2√2 బై √3 ప్లస్ 1/2√2. ఈ 2√2 క్యాన్సిల్, √3 మైనస్ 1/√3 ప్లస్ 1. దీన్ని రేషనలైజ్ చేసుకుంటే √3 మైనస్ 1/√3 మైనస్ 1. రెండు బోత్ √3 మైనస్ 1 తోటి రేషనలైజ్, ఇది సర్ట్స్ని రేషనలైజ్ చేయడం తెలుసు కదా. సో √3 మైనస్ 1 హోల్ స్క్వేర్ బై √3 a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ అంటే √3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3 మైనస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1. √3 స్క్వేర్ అండ్ √3 మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ √3 స్క్వేర్ 3 ప్లస్ 1 మైనస్ 2√3 బై 2. 4 మైనస్ 2√3 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ 2 మైనస్ √3. ఇది tan ఆఫ్ 15 వాల్యూ. ఓకే, tan 15 వాల్యూ 2√3. అలాగే tan ఆఫ్ 75 కూడా కనుక్కోవచ్చు. tan ఆఫ్ 75 ఈజ్ ఈక్వల్ సైన్ 75 బై కాస్ ఆఫ్ 75 సేమ్ ఉంటుంది. √3 ప్లస్ 1/2√2 బై √3 మైనస్ 1/2√2 దట్ ఈక్వల్ √3 ప్లస్ 1/2
√3 minus 1. If both are cancelled, into √3 plus 1 by √3 minus 1. ఇక్కడ మళ్ళీ సేమ్ √3 plus 1 whole square by 3 minus 1, that equal to 3 plus 1 plus 2 √3 by 2, that equal to 4 plus 2 √3 by 2, that equal to 2 plus √3. సేమ్ ఉంటాయి, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంటాయి, ఇక్కడ ప్లస్ ఉంటాయి. సో ఇవి కాంపౌండ్ యాంగిల్స్గా ఫైండ్ అవుట్ చేయడం. ఇలా డిఫరెంట్ సైన్ 22.5 కూడా చేయొచ్చు, సైన్ 22.5, ఇంకా వేరే కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం, అవి తర్వాత చూద్దాం. అయితే దీంట్లో ఈ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, ఇంకొక యాంగిల్ చూడండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇది ఫార్ములా మనకు అందరికీ తెలిసింది. ఓకే, దీంట్లో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, రెండు యాంగిల్స్ సేమ్ ఉన్నాయి. సపోజ్ ఇలా ఈక్విలేటర్ ట్రయాంగిల్ తీసుకోండి, ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఉంటుంది, ఐసోస్లెస్ ఈక్విలేటర్ ట్రయాంగిల్, ఐసోస్లెస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అంటే ఈ రెండు యాంగిల్స్ సేమ్ ఉంటాయి. ఇది రైట్ యాంగిల్, అంటే ఇది 45 ఉంటాయి. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ బి అవుతుంది. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ బి అయినప్పుడు సపోజ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ తీసుకున్నా. సో ఏ దీని ఈక్వల్ టు సైన్ ఆఫ్ 2a. సైన్ ఆఫ్ 2a ఫార్ములా చూడండి ఎలా వస్తుందో. సైన్ ఏ ఇక్కడ కాస్ బి బదులు ఏ ఉంది కాబట్టి ఏ కాస్ ఏ, సైన్ ఏ కాస్ ఏ ప్లస్ కాస్ ఏ సైన్ బి బదులు సైన్ ఏ, ఇక్కడ సైన్ ఏ కాస్ ఏ దట్ ఈక్వల్ బోత్, ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 2 సైన్ ఏ కాస్ ఏ. ఇది సైన్ 2a ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా చూడండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ బి, అయితే సైన్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ ఏ, దట్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 2a. అసలు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంది? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడ కాస్ 2a, రెండు బోత్ ఆర్ సేమ్ కదా, ఏ ప్లస్ ఏ అంటే 2a. ఇక్కడ కాస్ ఏ కాస్ బి, ఇక్కడ ఏ బి సేమ్ కాబట్టి కాస్ ఏ ఇంటూ కాస్ ఏ మైనస్ సైన్ ఏ ఇంటూ సైన్ ఏ. ఇక్కడ కాస్ ఏ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇది ఒక ఫార్ములా. ఇది కాస్ 2aకి కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, ఇది ఒక ఫార్ములా. సపోజ్ ఇదా కాకుండా ఇప్పుడు మనం కాస్ స్క్వేర్ని కామన్ చేయండి, లేకపోతే కాస్ 2a ఫార్ములా చూడండి. కాస్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ ఫార్ములా ఏంది? సపోజ్ ఎలా వచ్చిందంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. మనకు తెలుసు ఆల్రెడీ ఈ ఐడెంటిటీ. సపోజ్ మనకు కావాల్సింది కాస్ స్క్వేర్ ఏ కాబట్టి కాస్ స్క్వేర్ ఏని ఇక్కడ నుంచి 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది కాస్ స్క్వేర్ ఏ ఫార్ములా. నేను అదే రాస్తా, కాస్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఉంది. సో దీని వాల్యూ ఏమవుతుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఇది కాస్ 2aకి మరొక ఫార్ములా. ఇది 1, ఇది 2. ఇంకొకటి ఈసారి సైన్ స్క్వేర్ ఏ చూడండి. ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇక్కడ సైన్ స్క్వేర్ ఇక్కడ నుంచి ఇది ఇక్కడ తీసుకెళ్ళండి. అప్పుడు సైన్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. అదే ఫార్ములా రాస్తే కాస్ ఆఫ్ 2a ఫార్ములా ఏమవుతుంది? ఈ కాస్ స్క్వేర్ ఏ అలాగే ఉంటుంది, కాస్ స్క్వేర్ ఏ మైనస్ ఇక్కడ ఏముంది మైనస్ కాస్ స్క్వేర్ ఏ, మొత్తం బ్రాకెట్ ఉంది. సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాసిన, ఇక్కడ మైనస్ ఉంది. సో కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఏమవుతుంది? 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఇది కాస్ 2aకి ఇంకొక ఫార్ములా.
ఓకే, ఇంకా చూడండి, దీన్ని బట్టి మనకు సైన్ చూద్దాం, ట్యాన్ చూద్దాం. ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ బి బై 1 మైనస్ ట్యాన్ ఏ ట్యాన్ బి. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ ఏ దట్ ఈక్వల్ ట్యాన్ ఆఫ్ 2a, దట్ ఈక్వల్ ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ ఏ బి కూడా ట్యాన్ ఏ బై 1 మైనస్ ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ ఏ. ఇదేమవుతుంది? ట్యాన్ ఏ ప్లస్ ట్యాన్ ఏ 2 ట్యాన్ ఏ బై 1 మైనస్ ట్యాన్ ఏ ఇంటూ ట్యాన్ ఏ ట్యాన్ స్క్వేర్ ఏ. ఇది ట్యాన్ ఆఫ్ 2a ఫార్ములా. ఓకే, అట్లాగే కాట్ కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ట్యాన్ 2a వాల్యూని సైన్ 2a వాల్యూని ట్యాన్లో ఎలా చెప్పాలో చూడండి. సపోజ్ సైన్ ఆఫ్ 2a ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు, 2 సైన్ ఏ కాస్ ఏ అవుతుంది. ఓకే, సైన్ ఆఫ్ 2a సైన్ 2a వాల్యూస్ 2 సైన్ ఏ కాస్ ఏ. అయితే ఈ 2 సైన్ ఏ కాస్ ఏ 2 సైన్ ఏ కాస్ ఏ బై 1 రాయొచ్చు కదా. ఈ 1 ప్లస్లో నేను రాసిన 2 సైన్ ఏ కాస్ ఏ బై సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ. ఎందుకు? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి నెక్స్ట్ నేనేం చేస్తున్నట్టే 2 సైన్ ఏ కాస్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ బై దీన్ని కాస్ స్క్వేర్ ఏ తోటి దీన్ని కాస్ స్క్వేర్ ఏ తోటి డివైడ్ చేసిన. ఇక్కడ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. మళ్ళీ చూడండి, దీని వాల్యూ 1 అవుతుంది, ఇది మొత్తం వాల్యూ 1. కాస్ స్క్వేర్ ఏ క్యాన్సిల్ అయితే 2 సైన్ ఏ కాస్ ఏ ఇదే మిగులుతుంది. సో ఇక్కడ దీని దానికి డిఫరెన్స్ చేయండి. 2 సైన్ ఏ, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ ఒక కాస్ క్యాన్సిల్ అవుతుంది, అక్కడ కాస్ ఏ బై ఇక్కడ చూడండి సైన్ స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ, ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ 1. ఇక్కడ చూడండి 2 సైన్ ఏ బై కాస్ ఏ అంటే 2 ట్యాన్ ఏ బై ఇక్కడ ట్యాన్ స్క్వేర్ ఏ ప్లస్ 1. ఇది సైన్ 2a ఇన్ ట్యాన్ ఫార్ములా. ట్యాన్లో సైన్ 2a వాల్యూస్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే 2 ట్యాన్ ఏ బై ట్యాన్ స్క్వేర్ ఏ ప్లస్ 1. అలాగే కాస్ 2aకి కూడా చెప్పొచ్చు. కాస్ 2a ఫార్ములా ఏంటి? కాస్ 2a ఫార్ములా ఏంటి? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ.